డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా పదవి ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి విచ్చేసిన శాసనసభ్యుడు బండారు సత్యానందరావు బుధవారం సాయంత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో బండారుకు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వసంత మండపం నందు నూతనంగా నిర్మాణం చేసిన గ్రానైట్ ను బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షలతో ఆలయం నిత్యం వేలాది మంది భక్తులతో దినదినాభివృద్ధి చెందుతుందని, అంతేకాకుండా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో లొల్లాన సర్పంచ్ కాయల జగన్నాథం, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, గబ్బర్ సింగ్, ఆలయ ఉప కమిషనర్ భూపతిరాజు, వెంకట సత్య, నాగ కిషోర్ కుమార్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ల్యాండింగ్ కాళ్ళు చేతులు కట్టుకోవడం ల్యాండింగ్ ఒక 7 అడుగులు 7 మెట్లు వస్తుంది, 6 అడుగులు లోపల టోవాల్ వచ్చి మనకి మొత్తం స్టెప్స్ అన్ని పోను లాస్ట్ లో 100/100 అంతే ఉంటుంది. పూల్ ఉంటుంది 120. ఏదైనా సార్ భక్తులు చుట్టూ ఎలా చేసి పక్కన పెడితే అంత కొంచెం ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ దేనికంటే మన అనిపించడానికి పార్కింగ్ లో స్టార్ట్ అవుతారు సార్. ఇది పార్కింగ్ సార్. ఈ పార్కింగ్ లోంచి మొత్తం పార్కింగ్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టాడు. ఏజెన్సీకి ఇచ్చారు మెయింటెనెన్స్ కంటే అవుట్లెట్ అది కూడా మనం చూడాలి. చేయండి అంత ప్లాన్ ఏదైనా కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈయన ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రోజు రోజుకి కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ప్రజలు ఎంతో విశ్వాసంతో వారిని వేడుకుంటూ ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. వేలాది మంది రోజు దర్శించుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ అనేక రకాలైనటువంటి భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసామని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేయవలసి ఉందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వేగవంతంగా త్వరితగతిన దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రజల ఆశీస్సుతోటి
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి 4వసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన నేను నా సాయశక్తుల శక్తివంచన లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం కూడా వారి ఆశీస్సులతో పనిచేయడం జరుగుతుందని, మరి అధికారులు కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ పార్టీ నాయకులు కూడా ఈ యొక్క ఆలయ, ఈ గ్రామ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు కూడా అనేక రకాలుగా సహకరిస్తూ ఉన్నారు. మేము అందరం కలిసి ఈ యొక్క ఆలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ముందు వరుసలో ఉండి పనిచేస్తామని తెలియజేస్తూ ఉంటాను.